హాయ్ ఫ్రెండ్స్. జీవనరేఖ లోపల ప్రపంచంలో అత్యంత అందమైనటువంటి దివ్య ఔషధము చిరునవ్వు అని కొన్ని సర్వేలలో నిరూపించబడింది మిత్రమా. అయితే నవ్వు లేదా స్మైల్, దీనినే మందహాసము లేదా దరహాసం అని కూడా అంటారు మిత్రమా. ఇది ఒక విధమైన ముఖ కవలిక. నవ్వేటప్పుడు మన ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండు వైపులా ఉండేవి, సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషము, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంతమంది బయటకు శబ్దం వచ్చేటట్లు బిగ్గరగా నవ్వుతారు, అహహహ. కొద్దిమంది సాధారణంగా చలోక్తులు, చెక్కిలి గింతలు, హాస్య సన్నివేశాల వంటి మరికొన్ని రకాల ప్రేరణలు మనస్సును ఆనందపరిచే సందర్భాలలో కూడా నవ్వు రకరకాలుగా వస్తుంది. ఎలా అంటే లౌడ్గా నవ్వుతారు, నవ్వు వస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన, కొన్ని మాదక ద్రవ్యాలు వాడటం వలన బిగ్గరగా నవ్వుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సినిమాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనము ఓల్డ్ పిక్చర్స్ చూసినట్టయితే అప్పుడు ఏదన్నా మనము విక్రమార్క విజయము ఇలాంటివి, మళ్ళా కొన్నిట్లలో చాలా రకరకాల ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు సినిమాలలో వాళ్ళ ఈ నవ్వులయ్యి, దుర్యోధని పాత్రలో, ధర్మరాజు పాత్రలో, కృష్ణుని పాత్ర లోపల వాళ్ళు పద్యాలు చదివినప్పుడు వాళ్ళ ఆనందంతోనూ, అమితమైన ఆనందంతోనూ, ఆవేశంతో కూడా ఆహాహా అని చాలా నవ్వారు. అలాంటి నవ్వు అంత బాగా రావడానికి కారణమైంది, వాళ్ళు జస్ట్ ఆ షూటింగ్ జరిగేటప్పుడు కొంచెం నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వల్ల. దానివల్ల మనము ఎక్కువసేపు నవ్వాలంటే ఎక్కువ నైట్రస్ ఆక్సైడ్ పీల్చుకోవాలి. ఆ విధంగా వాళ్ళు కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా నవ్వేవారు. అయినా మనకెలా అనిపించేది, అబ్బా వీళ్ళు ఎంత బాగా చేశారు అనిపించే సినిమా చూసేటప్పుడు కదా. అమితమైన ఆనందము, ఆవేశంతో నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీళ్ళు కూడా వస్తాయి. వీటిని మనం ఏమంటాం, ఆనంద బాష్పాలు అంటాం. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుందట. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో, సంభాషణలలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నవ్వు ఇతరుల నుండి కలయికను ఆకాంక్షిస్తుంది. కొన్నిసార్లు ఇది సమూహంలో ఒకరి నుండి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. ఒక్కరు నవ్వారనుకో, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నవ్వు వస్తూ ఉంటుంది. చాలా ఏదైనా మనం గెట్ టుగెదర్ ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు కానీ, పిక్నిక్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా నేచర్లో వింతను చూసినప్పుడు, మనము వెళ్తూ ఉంటాం కదా విజిటింగ్ ప్లేసెస్కి, అక్కడ ఏదైనా చూస్తే ఒక్కరు నవ్వు ఎంత అంటే అది ఆపుకోలేని పరిస్థితి. మన శరీరమే మన ఆధీనంలో లేకుండా షేక్ అయిపోయేంత కూడా నవ్వుతాం. అంటే ఇది ఒకరి నుండి ఒకరికి కూడా వ్యాపిస్తుంది అని కొన్ని సర్వేలు నిరూపించారు. మహాకవి గుర్రం జాషువా గారు, అందరికీ తెలిసిన వారు. జాషువా గారు చెప్పినట్టు, నవ్వవు జంతువులు నరుడే, నవ్వును నవ్వులే చిత్తవృత్తికి, దివ్యలు కొని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్. నవ్వుల ఓలె ప్రేమరసము గురిపించు విశుద్ధమైనలే నవ్వులు, సర్వ దుఃఖ దమనంబులు, వ్యాధులకు మహా ఔషధుల్ అని గుర్రం జాషువా వారు చెప్పారు. ఏంటంటే నిజమే, ఈ సృష్టిలో ఏ జంతువు నవ్వలేదు, మనిషి మాత్రమే నవ్వగలడు. నవ్వులు మానవ మనోవికాసానికి దివ్యలు. కొంతమంది నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో ఎవరికీ తెలియదు. కొన్ని నవ్వులు విషపు నవ్వులు, అంటే విషపు నవ్వులు. కొన్ని నవ్వులు ఏంటి, విషపు నవ్వులు. నవ్వులలో కూడా నవ్వడం వల్ల చాలా విషయాలను మనము తెలుసుకోగలుగుతూ ఉంటామన్నమాట. నవ్వులలో ఈ నవ్వడం వల్ల మన యొక్క ఆరోగ్యము, మనలో ఉన్నటువంటి చింత, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కొంతవరకు ఉపశమనాన్ని చేసుకోవచ్చు. అంటే కొంతమంది నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో ఎవరికి తెలియదు. కొన్ని నవ్వులు విషపు నవ్వులు,
అలా కాకుండా పువ్వులా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేత నవ్వులు సమస్తందు ఖాళీల్ని పోగొడతాయి. అవి అన్ని వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయని కవి యొక్క అభిప్రాయం. ఇందాక మనం పైన చెప్పుకున్న దానికి ఇది తాత్పర్యం మిత్రమా. సహజంగా మనము తెలియని వారిని పరిచయం చేసుకునేది కూడా చిరునవ్వుతోనే. నవ్వు కోపానికి విరుగుడు. అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్ ఏంది? స్మైలింగ్. దీనికి మించిన వ్యాయామం లేదు. శారీరకంగాను మానసికంగాను ఎంతో ఆరోగ్యాన్నిచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధం. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు. నిజమే, ఇది అందరికి కూడా ఓకే. నువ్వు నవ్వినట్టయితే నీకు కండరాలు కదులుతాయి, నీకు సంతోషం ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇవ్వదు. అందరికి ఒకే రకమైనటువంటి దాన్ని ఫలితం మాత్రం ఒకటే. అంతేకాదు నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది. నవ్వడం వల్ల శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నవ్వు శరీరంలోని కోర్టికోల్ అయాన్ హార్మోన్ను విడుదల చేస్తుందంట. కోర్టికోల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఏంటంటే ఒక హ్యాపీ హార్మోన్ అన్నమాట. ఇవన్నీ బాధను మరిపిస్తాయి. అనేక శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతనివ్వడంలో ఈ హార్మోన్లు ప్రధాన పాత్రను పోషిస్తాయి. మానవులలో నవ్వు హాస్యానికి సంబంధించిన మానసిక శరీర ధర్మశాస్త్ర ప్రభావాల గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని జెలటాలజీ అంటారన్నమాట. నవ్వుతో మరో 7 ఏళ్ళ ఆయుష్ను పెంచుకోవచ్చు. మనస్తృప్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారట. నోరు పెద్దగా చేసుకొని నవ్వడం, కళ్ళ కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూలంగా నవ్వుతూ ఉంటారట. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎన్నడూ నవ్వని ఆటగాళ్ళు సరాసరిన 72 ఇయర్స్. అప్పుడప్పుడు మాత్రమే అసలే నవ్వని వాళ్ళు 72 ఏళ్ళు. అప్పుడప్పుడు మాత్రమే నవ్విన వాళ్ళు 75 ఏళ్ళు. బిగ్గరగా నవ్వేవాళ్ళు 79 నుంచి 80 సంవత్సరాలు జీవించినట్లు మన పరిశోధనలలో సర్వేలో తేలింది మిత్రమా. మొహమాటం కోసం ఉత్తుత్తి చిరునవ్వులు చిందించేవారు ఆయుష్లో ఎలాంటి మార్పు ఉంటుందట. కొద్దిమంది ఇష్టం ఉన్నా లేకుండా ఏదో నవ్వినట్టు చేస్తారు. దానివల్ల ఏం లాభం లేదట. మనం నవ్వే నవ్వు ఎలా అంటే మొత్తం మన కండరాలను కదిలించేటట్టుగా ఉంటేనే బాగుంటుంది. మొహమాటం ఆయుష్లో ఎలాంటి మార్పు ఉండదంట. బిగ్గరగా నవ్వేవారి ముఖంపై ఉండే కండరాలు వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్చస్సుతో ఉంటాయట. అంటే చక్కటి ప్రకాశవంతమైనటువంటి కాంతితోటి నిగనిగలాడుతూ ఉంటుంది అన్నమాట. నవ్వులో ఆనందము అనే భావావేశం ఉంటుంది. భావావేశము లేకుండా కూడా నవ్వచ్చు. అందుకే మనస్తృప్తిగా నవ్వే పువ్వుకి తెచ్చిపెట్టుకున్న నవ్వుకి మధ్య తేడా ఉంటుంది. ఈ విషయము పైకి కూడా కనిపిస్తుంది. నవ్వు వచ్చినప్పుడు ఒక జోకు కానీ ఒక సన్నివేశాన్ని కానీ అర్థం చేసుకొని అందులో హాస్యభరితమైన అంశాన్ని గ్రహించాలి. ఇది విషయ గ్రహణానికి సంబంధించిన విషయం. అంటే కాంబినేషన్ అంటారు దీన్ని. నవ్వినప్పుడు ముఖంలో పలు కండరాలు కలిసి పనిచేయాలి. కనుక ఇందులో కర్మేంద్రియాల ప్రమేయం కూడా ఉంది. ఈ అంశాలన్నీ మెదడులో వివిధ ప్రాంతాలు ఆజ్ఞలను శాసిస్తూ ఉంటాయి. అవన్నీ కలిపితే మెదడులో నవ్వుని శాసించే నాడీ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఇది అందరికి కూడా తెలుసు. స్టేషన్స్ ఉంటాయి కదా బ్రెయిన్లో. అయితే ఆ సంపూర్ణ వ్యవస్థలో ఏ ప్రాంతాలు భాగాలుగా ఉన్నాయి, అవి ఎలా కలిసి పనిచేస్తున్నాయి అన్న విషయము ప్రస్తుతానికి స్పష్టంగా లేవు. దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతుందన్నమాట ఈ మధ్యకాలంలో. మనసారా నవ్వడము
అలవర్చుకుంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నట్లే. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందము, ప్రశాంతత ఏర్పడతాయి. చక్కగా నవ్వుతూ ఉండడము, నవ్వుతూ మాట్లాడే వారితో తోటివారు స్నేహం చేయటానికి ఆసక్తి చూపుతారట. మొహం మార్చుకొని ఉంటే ఎవరైనా చేస్తారు కదా, నవ్వుతే అబ్బో ఆమె చాలా మంచిగా పలకరిస్తుంది, నవ్వుతుంది అని అందరం కూడా ఇష్టపడతాం కదా మిత్రమా. నవ్వుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయట. ఎదుటివారిని హేళన చేస్తూ నవ్వడం, ఎదుటివారి నిస్సహాయతను చూసి నవ్వడం, దేని మీదనైనా పొరపాటున కాలు వేసి జారిపడిన, రాయి తగిలి జారిన వారిని చూసి నవ్వాపుకోలేకపోవడం కదా. విహట్టహాసం, వక్రపు నవ్వు, ఎదుటివారి అపజయానికి ఎగ్దేవాగా నవ్వడం లాంటి నవ్వులు ఆరోగ్యకరమైనవి కావు. మనం ఎవరినన్నా చూసి వాళ్ళని ఏమన్నా నెగిటివ్ థింక్తో నవ్వినట్టయితే మన ఆరోగ్యానికి చెడు చేస్తాయి కానీ మేలు చేయి అనే విషయాన్ని గమనించండి. ఈ నవ్వులు మంచి అని అన్ని రకాలుగా అందరి మీద ఏవో జోకులు వేసుకుంటూ వాళ్ళని హేళన చేస్తూ నవ్వకండి. దానివల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మిత్రమా. ఆ నవ్వు వెనకాల ఉండే అర్థాన్ని గ్రహించిన ఎదుటివారు వారి స్వభావాన్ని చీదరించుకుంటూ వారికి దూరంగా తప్పుకుంటారు. అంటే అలాంటి నవ్వులు నవ్వినట్టయితే సంఘంలో, సమాజంలో మనము దూరం అయిపోతాం. నవ్వుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆవేశాన్ని, ఉద్రిక్తతను తగ్గించడానికి తోడ్పడుతుంది. దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది అన్నమాట. మానసిక ఒత్తిడిని తగ్గించి స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ను తక్కువ చేసి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శ్వాసకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవటానికి సిద్ధపడే యాంటీబాడీస్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ముఖానికి చక్కని వ్యాయామం కలుగుతుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి నవ్వు ఒక దివ్య ఔషధంలా, చికిత్సలా పనిచేస్తుంది. నోరంతా తెరిచి నవ్వడం వల్ల ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది. ఎగ్జేల్, ఇన్హేల్ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. హార్ట్ రేట్, గుండె హార్ట్ బీటింగ్ను కూడా తగ్గిస్తుంది. మనస్సులోని దిగులును, బాధలను మరిపించేసి మనస్సును తేలిక చేస్తుంది. బాధను తట్టుకునే శక్తిని పెంచుతుంది. నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు, నరాలు, అవయవాలన్నీ కూడా ఉత్తేజితం అంటే యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అవుతాయి. ముఖ్యంగా నవ్వడం వల్ల ఏ విషయాన్నైనా బాధపడకుండా హాస్యంగాను, తేలికగాను, ఆనందంగాను తీసుకునే మనస్తత్వం అలవడుతుంది. ఇక అందుకే ఒక కవి అన్నట్లు, నవ్వు ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని మనకి ఎంతోమంది కవులు చాలా రకాలుగా చెప్పారు మిత్రమా. కాబట్టి మనం రోజు ఏదో ఒక చోట చూసుకుంటూ చక్కటి ఎక్కడ లేకున్నా ప్రకృతిని ఆస్వాదిస్తూనైనా ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాలం, జంతుజాలాలను చూస్తూ అయినా మనము నవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వీడియో అక్కడ చిన్న ర్యాబిట్ని చూస్తున్నాను. అది ఎంత చక్కగా ఉంది కదా, నేను నవ్వు వస్తుంది చూస్తుంటే. చిన్నగా ఉంది, పాపం ఆహారం కోసం ఎలా తాపత్రయపడుతూ అక్కడ ఇక్కడ గెంతుతూ చేస్తూ ఉంది. మనం నవ్వాలని అనుకుని చక్కటి మనస్సును పెట్టుకొని నవ్వడానికి కూడా ఒక టైంను మనం పెట్టుకున్నట్టయితే మనం ఒక రోజు మనలో ఉన్న రోజు కొంచెం అలవాటు చేసుకోవాలి నవ్వడం. ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, ఏదో చిన్నప్పుడు జోకులు, క్లాస్ రూమ్ జోక్స్, మనం జాబ్ చేసిన చోటను చిన్న పిల్లల్ని ఆడించినప్పుడు అవన్నీ ఏవో జ్ఞాపకం చేసుకొని నవ్వడానికి ప్రయత్నించాలి మిత్రమా. అది ఈ రోజు నుండే మొదలు పెడదామా మరి. సర్వే జన సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, నవ్వించండి, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ ఉండండి ఎల్లవేళలా.